వరకే అంటారు కదండి, ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని చేశాను. ఈ టూల్స్ ఏంటంటే వర్కర్స్ని ఇండికేట్ చేసి పెట్టాను ఈ వర్క్ అనేది. మెయిన్గా ఫుడ్ చూపించాలంటే ఏ వర్క్ చేసినా మెయిన్ పర్పస్ ఫుడ్ కోసమే కదా, సో దానికోసం చేశాను. పాతపావుని సబ్బవరపు అండి. ఏంటంటే ఫియర్ ఆఫ్ మాస్క్ అనమాట. దీన్ని ఎందుకు చేశానంటే, నేను చిన్నప్పుడు ఇలాంటి మాస్కులు అంటే నాకు చాలా భయం. అంటే ఊర్లలోకి వచ్చి జాతరలు వేసే వాళ్ళు వచ్చి అలా చూస్తే నేను భయపడి పారిపోయేవాడిని అనమాట. సో దాన్ని నేను కాన్సెప్ట్గా తీసుకుని ప్రెజెంట్ని కనెక్ట్ చేస్తాను. ప్రెజెంట్ని ఎలా కనెక్ట్ చేశానంటే, మనకి చాలా భయాలు ఉంటాయి. చీకటంటే భయం, కొంతమంది నీళ్ళంటే భయం. సో ఒక్కొక్క భయాన్ని నా దాంట్లో రిప్రజెంట్ చేసుకుని నన్ను కూడా నేను ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాను. ఎందుకంటే నన్నే నేను ఎందుకు వేసుకున్నానంటే సెల్ఫ్ ఫియర్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఒక పని చేయగలము, ఒక పని చేయలేము అన్నట్టు అనమాట. సో నాలో ఉన్న ఫియర్స్ అన్ని మాస్క్లో పెట్టి నన్ను కూడా ఈ వర్క్లో రిప్రజెంట్ చేసుకున్నాను. అది నా వర్క్. ఇదేంటంటే మా ఊళ్ళలో కొన్ని జాతరలో కొన్ని క్యారెక్టర్స్ అనమాట. వాళ్ళని చూస్తే నేను భయపడతా. అంటే వాళ్ళలా యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అక్కడ మనం చేస్తే. సో ఇది నా బాడీ, చిన్నప్పటి బాడీ అనమాట. వాళ్ళని చూసి హెడ్ పొజిషన్లో తీసేసాను. ఎందుకు తీసానంటే ఈ ఒక్కొక్క మాస్క్ ఒక్కొక్క క్యారెక్టర్లా నాలో ఉన్నట్టు భయపడుతున్నట్టు అనమాట. సో మా ఊళ్ళో ఉండే క్యారెక్టర్స్ ఇవన్నీ అలా అనమాట. సో ఇది కూడా సేమ్. డ్రామా పీపుల్స్ అనేవాళ్ళు రాత్రిపూట వచ్చి ఆ డ్రామాలు చేయడం, అది నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంకా దీన్ని నేను బ్లాక్ అండ్ వైట్లో చేశాను. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అంటే లైక్ కనుమరుగు అవుతున్నట్టు అన్న ఫీల్లో దీన్ని తెప్పించాను అనమాట. నేను కలర్ఫుల్గా చూపించుకోండి, ప్రెజెంట్ నేను ఉన్నట్టు అనమాట. ఇప్పుడు అది మామూలుగా ఫ్లాష్ బ్యాక్లో చూపించుకోండి. ఓన్లీ ఈ మాస్క్ని రెడ్డిష్గా కలర్ఫుల్గా ప్రెజెంట్గా చూపించుకోండి. ఇది మా ఊళ్ళో ఒక పిల్లి పండుగ అంట అనమాట. అంటే పంచపాండవుల పండుగ అంటాం అనమాట. ఇది అంటే మా ఆనవాయితీగా వచ్చేది. సో ఇందులో ఒక మనిషి ఉంటారు అనమాట. ఇంటింటికి తీసుకువెళ్ళి పూజ చేస్తారనమాట. సంక్రాంతి తర్వాత జరిగే పండుగ. ఇది ఎందుకు చేస్తామంటే, కొంతమంది అడవికి వెళ్తారు మా వాళ్ళు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా దేవుడికి పూజిస్తారనమాట. సో అలా జరుపుకునేది. జస్ట్ ఆ పండుగని అలా రిప్రజెంట్ చేశాను. ఇది క్రౌ. నేను ఎలా అంటే నాలో ఇంకొకళ్ళు ఉన్నట్టు అనమాట. క్రౌనే ఎందుకు మాస్క్లో పెట్టానంటే, కాకి అనేది మనిషికి రిలేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే లైక్ ఒక కాకి చనిపోతే కొన్ని కాకులు వచ్చి మూవ్ అవ్వడం కానీ, తర్వాత ఎవరైనా చనిపోయారు అనుకోండి పిండం తినడానికి వస్తారు. అంటే మీ తాతలు ముత్తాతలు అంటారు కదా. సో దాన్ని నాలో ఉన్న ఇంకొక మాస్క్లో కాకిని చూపించుకున్నాను అనమాట. అలా రిప్రజెంట్ చేస్తాను. నీలో ఒక రూపం, వేరే రూపం. ఎస్ అలా. ఇది వుడ్ కార్వింగ్, చెక్కపై కారు చేశాను అనమాట. ఇది యాక్చువల్లీ నేను అది పెయింటింగ్ అండ్ సబ్సెట్ ఇది స్కల్ప్చర్లో ఈ రెండు వచ్చేసా. అంటే ఇంటి ముందులో పెట్టే దిష్టి బొమ్మ ఇది. ఎందుకంటే ప్రజెంట్ నేను అలా చెప్పాలనుకుంటున్నాను, దిష్టి బొమ్మ చూస్తే కొంతమంది భయం పడతారు. కానీ దాని రియాలిటీ ఏంటంటే అది మనకు ఏమంటారంటే సేఫ్ని ఇస్తుంది అనమాట. ఎలాంటి చీడ పేడ లేకుండా అలాగ ఇస్తుంది అనమాట. సో నేను ప్రజెంట్ని ఎలా కనెక్ట్ చేశానంటే, ఒక వ్యక్తిని చూసి మనం ఏది డిసైడ్ అవ్వలేము. అంటే తను గుడ్ బ్యాడ్ అని చూడగానే మనం ఆ బొమ్మను చూసుకోవడం మనం అలా ఇలా చేయకుండా రెండింటికి ఒక రిలేషన్లో పెట్టాను అనమాట. సో అలా రిప్రజెంట్ చేయాలి. అది నా ఏంటంటే హీ వాజ్ రెడీ టు యాక్ట్, నో వన్ హియర్. ఓకే, అంటే తను యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. చూసి చప్పట్లు కూడా ప్రోత్సహించేవారు ఎవరు లేడు, ఆదరించిన వాళ్ళు లేడు అంతే. ఇంకోటి అంటే ఒక క్వైట్ తీసుకున్నా, ఫేమస్ రైటర్ చార్లెస్ అని, ఆయన పెద్ద రైటర్ అనమాట. వెన్ యూ ఆర్ అలోన్ బిలో ద స్టేజ్ సీట్స్ ఆర్ ఎంప్టీ, వై ఆర్ యూ కీప్ యాక్టింగ్, వాట్ ఏ బ్యాడ్ హ్యాబిట్. అంటే నీ చుట్టూ ఎవరు లేనప్పుడు నువ్వు ఎందుకు యాక్ట్ చేయడం, నీలా నువ్వు ఉండొచ్చు కదా అనే కాన్సెప్ట్ 4 సైడ్స్ చేశాను అనమాట. ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ. ఇలానే ఎందుకు ఏంటంటే ఒక రూమ్ క్రియేట్ చేయడానికి, లైక్ స్క్వేర్లా 4 సైడ్స్ అంతే. ఓకే, మీ పేరు చెప్పి. నా పేరు పొప్పంగి చండి, మాది పార్వతీపురం. ఓకే, థ్యాంక్ యూ. వాష్ టెక్నిక్లో నేను వాష్ చేసి అండ్ ఆ పైది అంటే ఓవర్లాప్ అనమాట. అది టెక్నిక్. ఆ టెక్నిక్ నేను యూస్ చేసి వాష్ అండ్ ఓవర్లాప్ టెక్నిక్ యూస్ చేసి అలా నాకు మెయిన్ సబ్జెక్ట్ ఏవైతే ఉంటాయో వాటిని నేను ఓవర్లాప్ చేస్తాను. నేను నా వర్క్స్ అన్నీ కూడా ఫార్మింగ్కి బేస్ అయ్యి ఉంటాయి. అందులో ఫీల్డ్స్లో ప్యాడీ ఫీల్డ్కి సంబంధించింది. ఆ ప్యాడీ ఫీల్డ్ ఆఫ్లో ఉన్నప్పుడు, అంటే ఒక కొంతవరకు గ్రో అయిన తర్వాత గ్రెయిన్స్ ఏదైతే బయటకు వచ్చే ముందు ఇలా గోడ్ని సాక్రిఫైస్ చేస్తారనమాట. అంటే అది బలి కాదు. బలి అంటే మనం వాటిని తినరు, పారేస్తారు. బట్ ఇది తినేస్తారు అనమాట. బట్ ఆ బ్లడ్ అవన్నీ సాక్రిఫైస్ చేస్తారు. బ్లడ్ యాక్చువల్గా రైస్ని ప్రతి ఇంటి దగ్గర ఆ రైస్, మన ఇంటి దగ్గర రైస్ ఏది ఉంటుందో వాళ్ళ రైస్ని తీసుకొచ్చి ఆ గోటు బ్లడ్లో కలుపుతారు అనమాట. సో అది కలిపి ఆ ఫీల్డ్ గట్టు ఉంటాయి కదా, అక్కడ పరిగెడుతూ కోబలి అని చెప్పి ఆ రైస్ని బ్లడ్ రైస్ని త్రో చేస్తారనమాట. సో అది నేను ఇన్స్పైర్ చేసింది అనమాట. సో ఇందులో నా ఎక్స్పీరియన్స్ కూడా నేను కూడా త్రో చేశాను అనమాట. పరిగెడుతూ కోబలి అనుకుని అది చేశాను. ఇది అక్కడ సంబంధించి పూజ సంబంధించి ఏంటంటే ఫార్మింగ్కి ఫీల్డ్ స్టార్ట్ చేసే ముందు అయిపోయిన తర్వాత పూజలు అనేది అలవాటు అనమాట. సో ఏ పని చేసే ముందు అయినా సరే ఆ దేవుడికి పూజ చేసుకోవడాలు, మొక్కుకోవడం, సో అలా జరుపుతారు కదా. సో అది నేను ఇన్స్పైర్ చేసింది అనమాట. ఇది వచ్చేసరికి నేను ఒక పోయం చదివాను. ఆ పోయం నాకు అర్థమయ్యేటట్టు నేను పెయింటింగ్ చేశాను అనమాట.
ఏంటంటే ఒక ఇక్కడ చూస్తున్నట్టయితే నాగులు ఒకటి ఉంది అండ్ అలాగే ప్లెజెంటా ఉంది. నాగిలి అండ్ ప్లెజెంటా బొడ్డు పేగు. సో ఇదేంటంటే ఫార్మరు ఫీల్డ్ అనేది ఒక స్టెప్లో అయిపోయేది కాదు, 1 month 2 monthsలో అయిపోయేది కాదు. కొన్ని మంత్స్ పాటు కష్టపడతారు రైతు. సో అంతా కష్టపడిన తర్వాత చివరికి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్యాడీ పండించినప్పుడు గ్రెయిన్స్ అని బయట మన దగ్గరికి వచ్చినప్పటికీ దళారుల చేత లేదా గవర్నమెంట్ తక్కువ రేట్ అనేది ఇలా వేరే వేరే రీజన్స్తో పండించిన పంట తన చేతులు లేకుండా వెళ్ళిపోతుంది. అలాగే ఒక మదరు 9 months బేబీని క్యారీ చేసి ఆ పేకు కట్ చేయించుకొని బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ కూడా అలానే వెళ్ళిపోతే ఆ మదర్కు ఉండే పెయిన్, సో ఆ 2 పెయిన్స్ని ఒక్కదానిగా చూపిస్తూ ఆ పెయింటింగ్ చేశాను అనమాట. అది అన్నింటిని కూడా కలపడం చాలా అంటే 2 పెయిన్స్ అంటే ఎవరిది ఎక్కువ కాదు, 2 ఈక్వల్ పెయిన్స్ అనమాట. అంటే ఆ రైతు ఎలా వాటిని చూసుకుంటే తన కన్నా బిడ్డలనే ఆ ఫీలింగ్ చూసుకుంటాడు అనమాట. సో ఒక్కసారి అది వెళ్ళిపోయేసరికి ఆ రైతుకి ఇంకా అది జీర్ణం అవ్వక ఇంకా అలాగా మళ్ళీ ఉండిపోయి అలా బాధపడతాడు అనేసి అది చేశాను అనమాట. లోకేష్. నాగదార రెప్పల కిందున నీటి గింజల పంటకు బొడ్డు పేగు తెగ్గొస్తున్న ఇసుక పూల జిగటలో మా పేద రంగు బతుకు సుఖం లేని ఒక ఎగుమతి సరుకు. మినుగులు పురుగులు అనేది రెక్కలు ఆడిస్తేనే దానికి వెలుతురు బయటకు వస్తుంది అనమాట. అందుకు అవి యూస్ చేశాను. మీ అమ్మమ్మ గారు కష్టపడి అదే మా అమ్మమ్మ గారు మినుగులు పురుగుల్లాగానే అంటే ఆవిడ కష్టాన్ని ఆవిడ చూసుకోకుండా మాకు వెలుగును నింపింది అని చెప్పడానికి ఇలా వేశాను. ఆవిడ కష్టమంతా హోల్ జర్నీ అంతా చెప్పుల రూపంలో చూపించాను. అలానే అంటే తనకు తాను పట్టించేసుకోకుండా మా కోసం కష్టపడింది అని చెప్పడానికి వేశాను. చాలా మీనింగ్. నా పేరు సాయిలక్ష్మి. నా ఓవరాల్ వర్క్స్ అన్నీ మా కల్చర్ మీద మా అమ్మమ్మ గారి మీద చేశాను అనమాట. ఆవిడతో ఉన్న నా జ్ఞాపకాల కోసం చేశాను. బేసిక్లీ వర్క్ ఏమో గంగిరెద్దు బేస్ చేసుకొని చేసిన వర్క్ ఇది. గంగిరెద్దుకి ఎలాగైతే నోస్ పిన్ వేస్తారో ఈవిడికి వేస్తానని కాదు, ఆ జస్ట్ తన స్ట్రాంగ్నెస్ని అగ్రెసివ్ని చూపించడానికి నోస్ పిన్ వేశాను. తను నేను కంట్రోల్ చేస్తాను, గారభంగా చిలిపిగానే దబాయించి చేస్తాను అని చెప్పడానికి కొరడాన్ని వేశాను అనమాట. నన్ను నేను చూపించుకోవడానికి ఫ్లవర్ని వేశాను. సెకండ్ వర్క్ వచ్చి మెథఫర్, ఆవిడ పోర్ట్రేట్ బదులుగా ఇది వేశాను. ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉన్నారో అంతే నిండుతనంతో ఆవిడ ఉంటారు అని చెప్పడానికి వర్క్ చేశాను. థర్డ్ వర్క్ వచ్చి టూల్ ఇది. ఈ టూల్లో మా ఫామ్కి వెళ్ళే దారంతా చూపించాను. టైంని రిప్రజెంట్ చేయడానికి క్లౌడ్స్ని వేశాను. ఓవర్లోడ్ లిమిట్లెస్గా ఆవిడ కంటిన్యూస్గా ప్రేమతో నన్ను ఫీడ్ చేస్తారు. కంటిన్యూగా ఇది తిను అది తిను అని చెప్తారు అని చెప్పేసి ఈ వర్క్ చేశాను. ఇస్తిరాకులు మా కల్చర్ని చూపించడానికని ఇస్తిరాకుల మీద పెయింటింగ్ వేశాను. ఒక్కొక్క ఫెస్టివల్ని తీసుకున్నాను, 5 festivals. మా వైపు ఏమేమి వండుతారో మాకు ప్రేమగా మా అమ్మమ్మ గారు నా కోసం చేసే వంటలన్నీ ఇందులో చూపించాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు డి గోపిచంద్. నేను పార్వతీపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా వర్క్స్ వచ్చేసరికి నేను ఇప్పటి వరకు మొత్తం హాస్టల్ లైఫ్నే ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాను, స్టిల్ ఇప్పుడు కూడా. సో నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నా వర్క్లోకి మార్చుకోవాలని చెప్పి నేను వాడిన ఒక ట్రంక్ బాక్స్ తీసుకుని, అంటే ట్రంక్ బాక్స్ అనేసరికి మనకి ఏం గుర్తొస్తుంది, వస్తువులు మాత్రమే క్యారీ చేస్తుందని అనుకుంటాం. కానీ నా లైఫ్ జర్నీలో నా ఫీలింగ్స్ని కూడా క్యారీ చేస్తూ వచ్చింది, వాటిని కూడా మోసిందని చెప్పడానికి నేను ఈ వర్క్ చేశాను అనమాట. నేను వాడిన ట్రంక్ బాక్స్ తెచ్చి అందులో కొన్ని ఎక్స్ప్రెషన్స్ చేసి పెట్టాను అనమాట. సో నా ఫీలింగ్స్ని కూడా ఇది క్యారీ చేస్తుందని చెప్పడానికి. నేను వాడుకునే పెట్లో నేను చిరంజీవి గారి ఫ్యాను, అంబేద్కర్ గారి ఫ్యాను. సో నేను ఆ పోస్టర్స్ నా పెట్లో అంటించుకునేవాడిని. సో నేచురల్గా ఆ ఫీలింగ్ తీసుకొద్దామని చెప్పి ఆ పోస్టర్స్ని నేను పెట్టుకున్నాను. అలాగే చిన్నప్పుడు ఫోటో షాంపులు ఆ ప్లేస్లోనే పెట్టుకునేవాడిని అనమాట. సో అందుకే నేచురల్గా అలా చూపిద్దామని చెప్పి ఆ క్లైమేట్ని క్రియేట్ చేశాను. ఇది కూడా నా సిరీస్ ఆఫ్ వర్క్లో ఉంది. సింగిల్ వుడ్ బాక్ నేను కారు చేశాను, బ్యాక్ బోన్ ఆఫ్ మై లైఫ్ అనే టాపిక్ మీద. ఈ ఆవు ఎందుకు చూపించానంటే మా అమ్మగారు ఆవు పాలు అమ్మి మనీ ఎర్న్ చేస్తారనమాట. ఈ లెగ్ ఎందుకు చూపించానంటే మా నాన్నగారు ఐస్ క్రీమ్ అమ్మి మనీ ఎర్న్ చేస్తున్నారు. సో ఈ 2 people విత్ వాళ్ళు ఇచ్చిన మనీ నాకు బ్యాక్ బోను,
నా లైఫ్ రన్ అవ్వడానికి నాకు బాగా యూజ్ అయిందని చెప్పడానికి ఇలా మా అమ్మగారిని రిప్రజెంట్ చేస్తూ ఆవును వాడాను, మా నాన్నగారిని రిప్రజెంట్ చేస్తూ ఈ లెగ్గను వాడాను అనమాట. ఈ బాక్స్ ఈ బాక్స్ అంటే ఈ డబ్బులు నేను ఎక్కువగా ఖర్చు పెట్టింది నా హాస్టల్ లైఫ్ కోసమే, ఫీజులకు కానీ బుక్స్కి కానీ అలా. సో వీటిని దాన్ని కనెక్ట్ చేయడానికి విజువల్ ఎపిరియన్స్ కోసం ఈ ట్రంక్ బాక్స్ వాడాను.